ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి వాగ్దానాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, దేవుడు సమస్తమును ఏలువాడు. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా చూస్తే ఈ లోక ప్రజలు మనం ఎప్పుడు కింద పడిపోతామా అని చూస్తామంటారు. కొంతమంది మన కింద పడత్రోయటానికి చూస్తారు, తోసేస్తామంటారు. అలాగనే మీరు గమనించండి, మనం కింద పడిపోయిన తర్వాత మనం చూసి చాలామంది నవ్వుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అవమానంగా చాలా షేమ్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏంటి అని అంటే, కొన్నిసార్లు నీ పరిస్థితులు బాగలేక అప్పులు పాలై అవమాన పాలైపోయి ఎన్నో పరిస్థితులు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితం అలా ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే, ఈ లోక ప్రజలు నువ్వు పడిపోతే నవ్వుతారేమో కానీ నీ కొరకు ఎప్పుడు చేతులు చాపి బిడ్డలారా అని చెప్పి యేసు ప్రభువారు తన చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, అధైర్యపడినప్పుడు, నువ్వు చాలా వేదనలో ఉన్నప్పుడు యేసు ప్రభు హస్తాలు చాపి, బిడ్డా, కుమార్తె, నిన్ను కాపాడతానని చెప్పి ఆ సమయంలో తారతమ్యం లేకుండా కాపాడేది నేను ప్రకటించే యేసు ప్రభువారు. ఓ ప్రాంతంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం భార్య, భర్త, పిల్లలు. భర్త బాధ్యత లేనోడు, ఏం పట్టించుకోడు. పిల్లలు చూసినట్లయితే వాళ్ళు కూడా ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. భర్తకి బాధ్యత లేనప్పుడు పిల్లలు ఎవరి దారిలో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ పరిస్థితిని బట్టి ఆమె చాలా కృంగిపోయి ఎప్పుడు ఏడ్చేది, బాధ అనిపించేది, ఏంటి పరిస్థితి అని. కానీ ఆమె దేవుడిని కలిగి ఉంది. ఆమె ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే, ఇంకా కొన్ని రోజులు పోయినాక ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, ఏడవటం తప్ప తనకి ఏ సహాయం లేని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఆమె చేసిన గొప్ప విషయం ఏంటంటే, మనుషుల వైపు తిరగొద్దు, ఎటు వైపు వెళ్ళొద్దు, కానీ నేను దేవుని మీద ఆధారపడితే దేవుడే నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఏలాలి, ఆయనే సమస్తం ఏలాలని చెప్పి ఆమె దేవుని దగ్గర కొన్ని రోజులు ప్రార్థించడం మొదలుపెట్టిందండి. ఎప్పుడు ప్రార్థించిందో, దేవుని వైపు తిరిగి ప్రార్థించడం మొదలుపెట్టాక తన భర్తలో మార్పు వచ్చింది, కొన్ని రోజులకి తన పిల్లల్లో మార్పు వచ్చింది, కొన్ని రోజులకి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయి. ఒక్కొక్కటి దేవుడు కార్యం చేసుకుంటూ అద్భుతంగా నిలబెట్టాడు. వారి జీవితంలో కాదండి, ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు చేయగలడండి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఏలుతున్నాడు. ఆ కుటుంబాన్ని వెళ్ళి దేవుడు, వాళ్ళు దేవుని మీద ఆధారపడినట్లుగా మీరు ఆధారపడినప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాల దేవుడు వాళ్ళని నిలబెట్టినట్లుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీకు బర్త్డే శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. దేవుడి దయని కిరీటం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగనే ఎంతమంది జీవితాల్లో ఒకవేళ ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో ఈ యానివర్సరీని బట్టి దేవుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సంవత్సరంగా బ్లెస్సింగ్గా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు ప్రియులు ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో, ఎంతమంది వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకున్నారో, యేసుక్రీస్తు నామములో ఒక్కొక్కరి జీవితంలో అది అనుగ్రహించబడినగాక. నాయన, నీవే వారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి పిల్లల్ని అందరిని మీరు ఏలి నడిపించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.